హలో అందరికీ. ఉసిరికాయ పప్పు చేశాను. నేను చిన్నప్పుడు తిన్న టేస్ట్ అనిపించింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఉసిరికాయల సీజన్ అప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా హెల్తీ కూడా, చాలా బాగుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టమాటోలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కడిగి పెట్టుకున్న పప్పులో వేయాలి. ఇలా ఉసిరికాయలు కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి. సీడ్స్ తీసేయండి, గింజలు. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తే సరిపోతుంది. మరీ ఫైన్గా చేయాల్సిన అవసరం లేదు. ఇలా కట్ చేసుకున్న అన్ని ముక్కల్ని మనం కడిగి పెట్టుకున్న కూరగాయలన్నీ వేసిన పప్పులో వేసేయాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, పసుపు, కారం అన్నీ వేసి మూత పెట్టి ఒక 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. తాలింపు కోసం ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, తాలింపు గింజలు, కరివేపాకు, ఎల్లిపాయలు 7-8 తీసుకొని ఇలా మెత్తగా దంచుకోండి, కచ్చా పచ్చగా. ఎల్లిపాయలే టేస్ట్ పప్పుకి. మనం తాలింపు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ అనిపిస్తుంది. ఇలా చిన్న కడాయి పెట్టి తాలింపు కోసం ఆయిల్ పోసి, ఆయిల్ హీట్ అయ్యాక ఇలా నేను చూపించినవన్నీ వేసి కలపండి. బాగా ఎర్రగా వేగాలి. తర్వాత కొంచెం వేగినాక మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసేయండి. అది కూడా వేసి తాలింపు అనేది బాగా ఎర్రగా వేయించాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలా ఎర్రగా వేయించడం వల్ల ఆ స్మెల్, అరోమా అనేది వస్తుంది. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఎర్రగా వేగేలా చూసుకోండి. ఈలోపు పప్పు ఉడికి చల్లారిపోయింది, ఆవిరి అనేది పోయింది. కుక్కర్ తీసి ఒక పప్పు గుత్తితో బాగా కలపండి. ఇలా ఒత్తితే పప్పు చిక్కగా అవుతుంది. నేను పప్పు గుత్తి వాడతాను. ఇప్పుడు స్టీల్ కూడా వచ్చాయి. స్టీల్ అంత అనిపించలేదు, బట్ పప్పుతో ఈ చెక్క దాంతోనైతే మంచిగా అనిపిస్తుంది. అందువల్ల దాన్ని పక్కకేసి మళ్ళీ కొత్తది తెచ్చుకొని ఇదే వాడుతున్నాను. ఇలా బాగా మెదిపిన తర్వాత మనం ముందుగా తాలింపు పెట్టుకున్న దాన్ని అందులో వేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపి, ఒకసారి ఉప్పు చూసుకోండి. ఉప్పు కలవకుంటే ఇంకా కొంచెం వేసుకోండి. ఇంకా ఏముంది, ఎంజాయ్ చేయడమే. చాలా అంటే చాలా బాగుంది. ఇలా ఉసిరికాయ వేసి చేయడం మేము రెగ్యులర్గా వాడము. ఎప్పుడో ఒకసారి అలా చేస్తాను. కానీ ఆ టైంలో మంచి ఫీల్ ఉంటుంది, మంచి పప్పు తిన్న ఫీల్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.